మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ ఖైరా అద్వానీ కాంబినేషన్ లో శంకర్ తెరకెక్కిస్తున్న మూవీకి సినిమా పూర్తి కాకముందే భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో 50వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రైట్స్ ని 350 కోట్లకు సొంతం చేసుకుంది జీ స్టూడియోస్ సంస్థ. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ జీ స్టూడియో సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రాజమౌళి కలవబోతున్నాడట. RRR కి రూట్ క్లియర్ అయ్యేలా భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ విషయంలో పవన్ తో చర్చించబోతున్నారట జక్కన. అలానే RRR తెలుగు వర్షన్ ఈవెంట్ కి పవన్ ని గెస్ట్ గా కూడా ఆహ్వానించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. కింగ్ నాగార్జున బంగారాజు మూవీ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. టీజర్ తో కూడా దూకుడు పెంచే బంగారాజు అనే ఫిల్మ్ టీమ్ సందడి పెంచింది. ఇక సోగ్గాడే చిన్న నాయనకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ మాత్రం డిసెంబర్ 31కి గ్రాండ్ గా లాంచ్ చేస్తారట. మెగాస్టార్ చిరంజీవితో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల ప్రాజెక్టు ఓకే అయిందట. త్రివిక్రమ్ కథను అందిస్తే కథనం వెంకీ కుడుమల సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. వెంకీ కుడుమల డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మూవీ వచ్చే సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లబోతుందని ప్రచారం పెరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా స్విట్జర్లాండ్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ వెకేషన్ పూర్తయ్యాక కొరటాల శివ మేకింగ్ లో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. ఈ వెకేషన్ నెల రోజులని తెలుస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా సంస్థకు లీగల్ నోటీసులు పంపాడు. తను ఆ సంస్థ ప్రమోషన్ కి సంబంధించిన డీల్ నుంచి తప్పుకున్నా ఇంకా తనతో తీసిన యాడ్స్ ప్రసారం చేస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమితాబ్ ఆ సంస్థకు లీగల్ నోటీసులు పంపాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాలో విలన్ కన్ఫర్మ్ అయ్యాడట. అపరిచితుడు ఫేమ్ కోల్విడ్ స్టార్ విక్రమే ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడట. ఇలా రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా మీద గుసగుసలు పెరిగాయి. నేచురల్ స్టార్ నాని తన దసరా మూవీ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ఇక ఇందులో తన ఫ్రెండ్ గా మెగా హీరో సాయి తేజ్ కనిపించబోతున్నాడని గుసగుసలు పెరిగాయి. అలానే తన కొత్త మూవీ శ్యామ్ సింగ్ రాయ్ హిందీ డబ్బింగ్ రైట్స్ 10 కోట్లు పలికాయి. టోలో టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలోని తనుండే అపార్ట్మెంట్ లో 12వ అంతస్తులో ఫైర్ యాక్సిడెంట్ అయిందట. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇక రకుల్ తన సినిమా షూటింగ్ తో లక్నోలో బిజీగా ఉంది.